జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి. ప్రప్రథమంగా తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది తెలుగు వారికి తొలి పండుగ. ప్రళయం అనంతరం బ్రహ్మదేవుడు ఇదే రోజున చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించారని నారద పురాణం చెప్తాము. ఈరోజు పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షమి, పాడ్యమి. ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని బ్రహ్మదేవుడు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కనీసం ఈ రోజు నుంచైనా తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు జాతి వైభవం కోసం తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ అంకితం, పునరంకితం కావాల్సిన రోజు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష ఉంది. ఆ 4-5 సంవత్సరాల వరకు 5వ భాషగా ఉండేది. ఫస్ట్ చైనీస్, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 తెలుగు. కానీ 4-5 సంవత్సరాల్లోనే అటు బెంగాలీ, మరాఠీ మనం దాటుకొని పోయి, అంటే రోజు రోజుకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నాం. కేవలం 4-5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 5వ స్థానం నుండి 7వ స్థానానికి దిగజారు. అతి ప్రాచీనమైన భాష, దాదాపు 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అనే సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయలచే ప్రస్తుతింపబడ్డ భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలస్ కాంటీ ప్రస్తుతించాడు. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని తెలుగు నిఘంటు రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. సుందర తెలుగు అని ఒక ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు. అటువంటి తెలుగు భాష సమీప భవిష్యత్తులో మృత భాషగా మారిపోతుందని చెప్పేసి భయమేస్తాము. తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు. అమ్మ వద్దు, మమ్మీ ముద్దు. నాన్న వద్దు, డాడీ ముద్దు. తెలుగు వద్దు, ఇంగ్లీష్ ముద్దు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నా పెద్ద ఘనకార్యం. తెలుగులో మాట్లాడడం నామోషిగా భావించే పరిస్థితి నాడు సమాజంలో వచ్చింది. దానికి తోడు ప్రభుత్వాలుగా అట్టే ప్రవర్తిస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేశారు. ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించని దేశం లేదు, బోధించని రాష్ట్రం లేదు. అటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో మాతృభాషను, తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వమే జీవో జారీ చేసింది. ఆ జీవోను ప్రస్తుతం ఈ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే తెలుగు ప్రభుత్వం నడుస్తూ ఉంది. అటువంటి పార్టీ ప్రభుత్వము ఈనాడు ఆ జీవోను కొనసాగిస్తూ ఉంది. జగన్ చేసింది ఒక చారిత్రక తప్పిదం అయితే దాన్ని కొనసాగించడం మరొక చారిత్రక తప్పిదం. దేనికోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు? తెలుగు భాషను నాశనం చేశాని కోసమా? తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది ఆయన ఆత్మార్పణ చేసింది. ఎన్టీ రామారావు గారు దేనికోసం పార్టీ పెట్టాడు? తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం. కానీ జరుగుతున్నది ఏమిటి? తెలుగు భాషను సమూలంగా నాశనం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి కనీసం ఈ రోజు నుంచైనా సరే తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 85ను ఈ రోజే రద్దు చేయాలి. పాఠశాల విద్యలో కనీసం ప్రాథమిక విద్యలైనా సరే తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. అటు ప్రైవేట్ పాఠశాలలో, ఇటు గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 2% అదనపు మార్కులు వేసే విధంగా ఈనాడు ప్రభుత్వం జీవోలు ఇవ్వాలని చెప్పేసి తెలుగు తల్లి ముద్దుబిడ్డలంగా మనందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.